హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయే కథ పరంపర. దొండపాటి కృష్ణ గారు రచయిత. మహన్వి అంటే పెమ్మరాజుకు ప్రేమ ఎక్కువ. ఆమెను వదిలి ఆమె ప్రస్తావన లేకుండా ఉండలేనివాడు. అలాంటి అతనిలో ఆమె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంటే చిన్న బాధ కూడా కనిపించడం లేదు. భజంత్రీలు భజంత్రీలు పురోహితుడు పిలిచాడు. బ్యాండ్ మేళం వారు గట్టిగా దరువులు వేశారు. ఆ శబ్దానికి, ఆలోచనలకు వీడ్కోలు పలికి వాస్తవాన్ని ఆహ్వానించింది కృష్ణవేణి. గట్టిమేళం గట్టిమేళం బ్యాండ్ మేళం వారితో అన్నాడు పెమ్మరాజు. ఉన్న సౌండ్ చాలట్లేదా? ఎందుకలా అరుస్తారు? కృష్ణవేణి అడిగింది. బ్యాడ్ న్యూస్ వినకూడదని, ఆత్మలిక్కడ ఉండకూడదని చెప్పాడతను. ఆత్మలా? అవెందుకుంటాయి? చాదస్తపు వాడని గొనుక్కుంది. అన్ని చోట్ల ఉంటాయి. మనం చేసే సౌండ్ వాటికి వినబడదు, కానీ నేచర్ చేసే సౌండ్ వినిపిస్తుంది. అందుకే గట్టి మేళంతో వాటిని అక్కడి నుంచి తరిమేస్తారు, ఆమె చెవిలో చెప్పి వధూవరులపై అక్షతలు వేశాడు. మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఒక్కొక్కరు వారి ఇళ్లకు బయలుదేరారు. మహన్వి కళ్ళు తండ్రి కోసం ఆతృతగా వెతుకుతున్నాయి. ఆమెలో దుఃఖం సుడులు తిరుగుతోంది. కనుపాప గట్టు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. తన పెళ్లి కోసం తండ్రి పడిన ఆరాటం గుర్తొచ్చింది. ఒక సంబంధాన్ని చూశాడు పెమ్మరాజు. ప్రభుత్వ ఉద్యోగం, సిరి సంపదలు, సుగుణవంతుడని పెళ్లి చూపులకు రమ్మన్నాడు. అబ్బాయి వాళ్ళు వచ్చారు. మాటలయ్యాయి. కూతురు అయిష్టాన్ని పసిగట్టిన పెమ్మరాజు తన నిర్ణయాన్ని తర్వాత చెప్తామని పంపిచేశాడు. ఏమైందిరా చిన్ని, అబ్బాయి నచ్చలేదా? ప్రేమగా అడిగాడు. నల్లగున్నాడు, నాకన్నా పొట్టోడు. అతని భుజంపై తలవాల్చింది మహన్వి. వంకలు పెడతావెందుకే? అంత మంచి సంబంధం మళ్ళా దొరుకుతుందా? అందుకుంది కృష్ణవేణి. పోయి నువ్వు చేసుకో, కోపంగా అంది మహన్వి. నోటికి అద్దు అదుపు లేదు, ఎంత మాట పడితే అంత మాట అనయ్యడమే, తిట్టింది కృష్ణవేణి. నువ్వాగవే. చూడరా చిన్ని, బాధపడకు. నీకు నచ్చని సంబంధం నేనెప్పుడూ చేయను, సరేనా? మాటిచ్చాడు పెమ్మరాజు. ఇట్టాగైతే ఇప్పట్లో పెళ్లి జరిగినట్టే, అసహనంగా అంది కృష్ణవేణి. చూస్తుండు, రాకుమారుడు గుర్రమెక్కి వస్తాడు. తండ్రి మాటకు సిగ్గుల మొగ్గైంది మహన్వి. అప్పట్నుంచి వచ్చిన ప్రతి సంబంధాన్ని మహన్వి కోణంలో ఆలోచించేవాడు పెమ్మరాజు. పూర్తి వివరాలు తెలుసుకొని మహన్వితో చర్చించేవాడు. ఎన్నో వడపోతల అనంతరం ఆమెకు అన్ని విధాలా నచ్చిన సంబంధాన్నే ఖాయం చేశాడు. తన కోసం పరితపించే తండ్రిని వీడి దూరంగా వెళ్ళడానికి ఆమె మనసు పట్టేస్తోంది. ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మహన్విని అత్తగారింటికి తీసుకెళ్లడానికి కారు సిద్ధంగా ఉంది. అందరూ అక్కడున్నారు కానీ పెమ్మరాజు అక్కడ కనిపించలేదు. ఎక్కడున్నాడోనని వెతుకుతున్నారు. విషయం చెప్పి రమ్మన్నారు. వస్తున్నానని చెప్పి ఏవేవో పనులు అప్పటికప్పుడు పురమాయించుకుంటున్నాడు. కారు వద్దకు రావడం లేదతను. అతను అక్కడికొస్తే కూతురికి వీడుకోలు పలకాలి. మహన్వి వెళ్ళిపోతుంది. ఆమెని త్వరగా పంపడానికి మనసొప్పుకోవడం లేదు. తాత్సారం చేస్తున్నాడు. అతను కావాలనే ఆలస్యం చేస్తున్నాడని అబ్బాయి తరపు వాళ్ళు గొనుక్కోసాగారు. చివుక్కుమన్న మనసులో, అమ్మా, నాన్న నా గదిలోనే ఉంటారు, వెళ్ళి తీసుకురామ్మా అంది మహన్వి. కూతురు గదిలోకి వెళ్ళింది కృష్ణవేణి. బెడ్ మీద కూర్చున్న పెమ్మరాజును పిలిచింది. ఇక్కడున్నారా? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి అనగానే కర్చీఫ్తో మొహాన్ని తుడుచుకుంటూ తలపైకెత్తాడు పెమ్మరాజు. ఏంటండి, మరీ చిన్నపిల్లాడిలా? భర్తనలా చూసేసరికి ఆమెలోనూ బాధ ఆవహించింది. నీకు గుర్తుందా కృష్ణ, చిన్నీకి అక్షరాభ్యాసం చేసే రోజున నువ్వు పట్టుకున్నా, మనిద్దరం పట్టుకున్నా బియ్యం ప్లేట్లో చెయ్యి పెట్టలేదు. నేనొక్కడినే పట్టుకొని రాయిస్తే అప్పుడు రాసింది. మన చిన్నీని ఎవరైనా నీకు మీ అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అని అడిగితే మనిద్దరి వంక చూసేది. ఎవరి పేరు చెప్తుందోనని మనం ఆతృతగా చూసేవాళ్ళం. మనల్ని అలా కాసేపు ఊరించాక నాన్నే అని చెప్పేది. పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని నవ్వేది. ఆ నవ్వు కోసం చాటుగా ఎన్నిసార్లు అడిగించేవాడినో కదా. ఇప్పుడు నా బంగారు తల్లి వెళ్ళిపోతే అతనిలో జ్ఞాపకాలు దాడి చేస్తున్నాయి. ఊరుకోండి, సంధాయించింది కృష్ణవేణి. ఆడపిల్లకు బయటకు చెప్పుకోలేని ఖర్చులుంటాయని పాకెట్ మనీ ఇచ్చేవాడిని. తన కోసం వాడుకునేది కాదు.
ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున నాన్న ఇది నా గిఫ్ట్ అని షర్ట్స్ కొనిచ్చేది. నేను ఇవ్వాలి కానీ నువ్వే ఇస్తున్నావా అని అడిగితే నువ్వే నా గిఫ్ట్ నాన్న అని మెడను చుట్టేసేది. ఇప్పుడు ఎవరలా చేస్తారు? దేవుడు నాకిచ్చిన గిఫ్ట్ను నేనెలా దూరంగా పంపించను? ఆ మాటలోని తీవ్రత మహన్వి దూరమవుతున్న బాధను వెల్లడిస్తోంది. మహన్వికి అంతా మంచే జరుగుతుందండి, మీరేం భయపడకండి. అదక్కడ ఎంత సంతోషంగా ఉందో చూస్తే మీరిలా బాధపడరు. రండి వెళ్దాం. భర్తకైతే ధైర్యం చెప్పింది. కానీ కృష్ణవేణిలోనూ బాధ పొంగుతోంది. మొహాన్ని శుభ్రంగా కడుక్కొని మెల్లగా కారు వద్దకొచ్చాడు పెమ్మరాజు. కూతుర్ని దగ్గరికి తీసుకొని, అవసరం వచ్చినప్పుడు కాకితో కబురు పంపరా, క్షణంలో వాలిపోతాను. నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. వెళ్ళాలనిపించడం లేదు నాన్న. తండ్రిని గట్టిగా హత్తుకొని తల్లి చేతిని ఒడిసి పట్టుకుంది మహన్వి. కారు కదిలింది. మహన్వి చేయి ఊపుతుంది. పెమ్మరాజు మనసు అదిరదిరి పడటం కృష్ణవేణికి తెలుస్తూనే ఉంది. సత్యం శంకర మంచి అమరావతి కథల్లోని అంపకంలో లాగా కారు వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తాడేమోనని కంగారు పడింది. అలాంటిది ఏం జరగకపోయేసరికి ఊపిరి పీల్చుకుంది. చిన్నీ గట్టిగా పిలిచాడు పెమ్మరాజు. ఉలిక్కిపడి లేచింది కృష్ణవేణి. భర్త మొహమంతా చెమటలు. ఏమైందండి అడిగింది. చిన్నీకి చేయి కాలింది, లేవబోయాడు. మహన్వికి టీ పెట్టడం వచ్చిన దగ్గర నుంచి తండ్రి కోసం ప్రత్యేకంగా తనే చేసి ఇచ్చేది. అతను లేచేసరికి వేడి వేడి టీ అందించేది. 3 నెలల నుంచి ఇదే వరస. అంత బెంగైతే ఎట్టా? నవ్వుతూ వారించింది కృష్ణవేణి. అదేం పట్టించుకోవడం లేదతను. మహన్వికి ఫోన్ చేద్దామనుకుని ఆగిపోయాడు. ఏకాంతాన్ని భర్తీ చేసే జ్ఞాపకాలు అతన్ని చుట్టుముట్టాయి. కొడుకు పుట్టినప్పుడు అతను అందుబాటులో లేడు. అందుకే ఈసారి ఖచ్చితంగా ఉండాలని పనులన్నింటినీ పక్కన పెట్టి వాలిపోయాడు. కృష్ణవేణిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అతని కాళ్ళు చేతులు ఆడటం లేదు. మాటి మాటికి ఆపరేషన్ థియేటర్ వంక చూస్తున్నాడు. స్థిమితంగా ఉండలేకపోయాడు. ఒక్కసారిగా కేర్మన్న శబ్దం వెలుపలకొచ్చింది. తలుపులు కొద్దిగా తెరిచి ఆడపిల్ల అని చెప్పారు. ఆ మాట వినగానే అతని కళ్ళు వర్షించాయి. బిడ్డను గుడ్డలో కప్పి తీసుకువచ్చి అతని చేతిలో పెట్టింది నర్సు. అప్పటిదాకా ఏడ్చిన పాప అతని ఒళ్ళోకి రాగానే ఆపేసింది. విచ్చుకోని కనిపాపలను బలంగా తెరుస్తూ కాళ్ళు ఆడిస్తూ ఊ ఊ అంటూ నవ్వింది. అంతే, పులకించిపోయాడు పెమ్మరాజు. వారం రోజుల తర్వాత కృష్ణవేణిని డిశ్చార్జి చేశారు. ఒక్క నిమిషం ఆగబోయి భార్యకు చెప్పి లోపలికి పరిగెత్తాడు పెమ్మరాజు. గుమ్మం దగ్గరే అయోమయంగా చూస్తుండిపోయింది కృష్ణవేణి. ఒక ప్లేట్లో కుంకుమను వేసి నీళ్లలో తడిచేశాడు. లైబ్రరీ రూమ్లో ఉన్న ఫోటో ప్రింట్ పేపర్ తీసుకొచ్చాడు. ఏమిటండి ఇదంతా? అతనేం చేస్తున్నాడో కృష్ణవేణికి అర్థం కాలేదు. నన్ను ఈ స్థానంలో నిలబెట్టిన మా అమ్మ పాదముద్రల్ని భద్రపరుచుకోలేకపోయాను. అందుకే ఆమె మళ్ళీ పాప రూపంలో నా దగ్గరికొచ్చింది. ఇటివ్వు. మహన్వి 2 కాళ్ళను పట్టుకొని తడి కుంకుమలో ముంచి ఫోటో ప్రింట్ పేపర్ మీద ఆ పాదముద్రల్ని వేయించాడు. ఏంటండి పిచ్చి కాకపోతే? ముసిముసిగా నవ్వింది కృష్ణవేణి. ఇప్పుడిక లోపలికెళ్ళండి. నా చిట్టి తల్లి పాదముద్రల్ని ఫ్రేమ్ కట్టించాలి. మురిపంగా చూశాడు. ఆ రోజు నుంచి మహన్విని తన తల్లిలాగానే భావించాడు. తన తల్లికి సేవ చేస్తున్నట్టుగానే పొంగిపోయాడు. మహన్వి రాకతో అతని లోకమే మారిపోయింది. ప్రతి చిన్న విషయం కూతురితో ముడిపడిపోయింది. ఆమెకేం కావాలో తెలుసుకునేవాడు. అనుగుణంగా నడుచుకునేవాడు. అంతటి గారాబం పనికిరాదని కృష్ణవేణి వారించినా పట్టించుకునేవాడు కాదు. నీకేం కావాలో చెప్పరా చిన్ని? ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగేవాడు. నా కోసం నువ్వేం కొనాలనుకుంటున్నావో అవే కొను నాన్న, తడుముకోకుండా అనేది. చాయిస్ అతనికే ఇచ్చినట్టు కళ్ళు 2 మూసి సంబరంగా నవ్వేది. ఆమె కోసం ఏమేమి కొనాలో మాలంతా తిరిగి శోధించేవాడు. అతను ఏం కొన్నా ఆమె అభ్యంతరం పెట్టేది కాదు. కాటుక కొంటే కళ్ళకు పెట్టుకొని చూపించేది. రిబ్బన్లు కొంటే 2 జడలకు కట్టుకునేది. దుద్దులు కొంటే చెవులకు పెట్టుకునేది. పాపిడి బిళ్ళ కొంటే రోజు తలదువ్వుకొని పెట్టుకునేది. పట్టీలు కొంటే వాటిని తొడుక్కొని ఇంట్లో తిరుగుతుండేది.
ఆ పట్టీల శబ్దం విన్నప్పుడల్లా ఇంటి మహాలక్ష్మి తిరుగుతున్నట్టు భావించేవాడతను. సంతోషం అనే పదానికి తన ఇల్లే పుట్టినిల్లని మహన్వినే మూల కారణమని తీర్మానించేవాడు. మహన్వి ఓని ఫంక్షన్ జరుగుతోంది. పసుపు పారాని రాసి స్టేజి మీద కూర్చోబెట్టారు. కార్యక్రమం పూర్తయింది. ఎవరికి వారు ముచ్చట్లలో పడ్డారు. ఒకతను దిగులుగా కూర్చున్నాడు. ఏం బావా అలా ఉన్నావ్? అతన్ని పలకరించాడు ఇంకొకతను. అమ్మాయి గుర్తుకొచ్చింది బావా, దానికి కూడా ఇంతే ఘనంగా చేశాం. మేమేం పాపం చేశామో మమ్మల్ని కాదని వెళ్ళిపోయింది దుఃఖపడ్డాడతను. ఎక్కడున్నారో తెలిసిందా? అడిగాడు. తెలీలేదు బావా. ఈ రోజుల్లో ఆడపిల్లలు గుండెల మీద కుంపటిలా తయారయ్యారు బావా. ముక్కు మొహం తెలియనోడితో వెళ్ళిపోతున్నారు. రేపు పెమ్మరాజు పరిస్థితి ఎలా ఉండబోతుందో. ఇంకేదో అనబోయి అక్కడికొచ్చిన పెమ్మరాజుని చూసి ఆగిపోయాడతను. అది విన్న మహన్వి, మామయ్య, వదినలా చేసిందని అందరూ చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. నీలా బాధపడే పరిస్థితి మా నాన్నకు ఎన్నడూ రాదు, రానివ్వను. జన్మలో నేను లవ్ చేయను. మా నాన్న గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. ఇంకా ఏవో అంటూ అందరిలోనూ చెడామడా వాయించేసింది. అక్కడున్న జనమంతా బిత్తరపోయి చూశారు. చిన్న పెద్ద లేకుండా అలా మాట్లాడుతుంటే పొగరని, తండ్రి గారాబమని, ఇలాంటోళ్ళే తొందరగా దారి తప్పుతారని రకరకాలుగా గుసగుసలాడారు. మహన్వి కొత్తగా జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజీలో ఫాదర్స్ డే జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఆ వేడుకలో ఫ్రెషర్స్ వాళ్ళ తండ్రి పట్ల వారికున్న ప్రేమ గురించి చెప్పాలి. మహన్వి వంతొచ్చింది. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు. మా డాడీతో నాకు అంతటి అనుబంధమే ఉంది. గాలి పయనం 4 వాక్యాల్లో ఆయన గొప్పదనం చెప్తాను. గాలి పయనం ఎంతవరకంటే గాలేం చెప్తుంది? దూసుకుపోగలిగే శక్తి ఉన్నంతవరకనా? చొరబడే చోటు ఉన్నంతవరకనా? కిరణం ప్రకాశం ఎంతవరకంటే అదేం మాట్లాడుతుంది? చొచ్చుకెళ్ళే విశ్వం ఉన్నంతవరకనా? చీకటిని చీల్చే శక్తి ఉన్నంతవరకనా? మా నాన్న గొప్పతనం ఏమిటంటే నేనేం వివరించను. భూదేవంత భారం మోస్తున్నాడనా? నా ఒడ్డుకు చేరుస్తున్నాడనా? సహచరులను చూసి తనకు తానుగా మార్పు చెందే విద్యార్థిలా పరిస్థితులకు అనుగుణంగా సాగిపోయే ధీరుడు మా నాన్న. తను భూమి మీదనే ఉంటూ మమ్మల్ని ఆకాశంలో విహరింపజేస్తాడు. ఆయన గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అంటూ భావోద్వేగానికి లోనైంది మహన్వి. బయట వాళ్ళ ద్వారా అది తెలుసుకున్న పెమ్మరాజు ఛాతీ గర్వంగా పొంగింది. గత 3 నెలలుగా అతని దినచర్య ఒడిదుడుకులకు లోనవుతోంది. మహన్వి తమతో లేకపోవడాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతున్నాడు. ఫోన్లో మాట్లాడినా, వీడియో కాల్లో చూసినా బెంగ తీరట్లేదు. ఆలోచనల పద్మవ్యూహం నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇదిగోండి టీ, భర్త చేతికిచ్చింది కృష్ణవేణి. తాగలేక టేబుల్ మీద పెట్టేశాడు. ఇంతలో మహన్వి నుంచి ఫోనొచ్చింది. డిస్ప్లే మీద కూతురు ఫోటో చూడగానే అతని మొహం మతాబులా వెలిగింది. చిన్నీ, చెప్పరా, ఎలా ఉన్నావ్ అని అడిగాడు. నేను బాగున్నాను నాన్న, ఒకసారి ఫోన్ అమ్మకిస్తారా అంది. తనతో మాట్లాడకుండా ఎవరితోనూ మాట్లాడని మహన్వి ఈరోజు తల్లితో మాట్లాడతాననడం వింతగా తోచింది. మరేం మాట్లాడకుండా ఫోన్ కృష్ణవేణికిచ్చాడు. ఎంతటి శుభవార్త చెప్పావే, అప్పుడే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పకు, మీ నాన్నగారికి ఇస్తానుండు అంది. ఒప్పుకోలేదు మహన్వి. తల్లినే చెప్పమని ఫోన్ పెట్టేసింది. ఏంటన్నట్టుగా భార్య వైపే చూశాడు పెమ్మరాజు. మీరు తాత కాబోతున్నారు, నవ్వుతూ అతని బుగ్గల్ని లాగింది కృష్ణవేణి. దీక్షిత్ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి మహన్వికి తినిపించాడు. మహారాజు గారు ఇలా స్వీట్ తినిపిస్తేనే సరిపోదు, కొంటెగా నవ్వింది మహన్వి. అబ్బో, ఇంకేం కావాలంట మహారాణి గారికి? దగ్గరగా జరిగాడు దీక్షిత్. మరే, ఏదో చెప్పబోతుండగా అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టారు కృష్ణవేణి పెమ్మరాజులు. వాళ్ళని చూసిన ఆనందంలో పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళింది మహన్వి. పరిగెత్తకమ్మా, నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, జాగ్రత్తలు చెబుతూ కూతురు నోట్లో స్వీట్ పెట్టింది కృష్ణవేణి. ప్రేమగా దీవించాడు పెమ్మరాజు.
ఆమె పుట్టినప్పుడు తన చేతుల్లోకి తీసుకున్న క్షణం మదిలో మెదిలింది. కాసేపు మౌనం రాజ్యమేలింది. దీక్షిత్ మాటలు కడిపాడు. వియ్యంకుడు సాదర స్వాగతం పలికాడు. వియ్యపురాళ్ళు మంచినీళ్లు అందించింది. ఆడవాళ్ళు ముగ్గురు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కాస్త దూరంగా కుర్చీలో కూర్చొని వారినే గమనిస్తున్నాడు పెమ్మరాజు. 20 సంవత్సరాలు పసిపాపలా పెరిగిన పిల్ల. ఏమీ తెలియని పసికూన అనుకున్నాడు. కానిప్పుడు మహన్వి వాళ్ళ సంసారంలో భాగమైపోయింది. ఆమెలో ఎదిగిన ఒదిగుండే వినయం కనిపిస్తూనే ఉంది. తండ్రిగా తన పెంపకానికి గర్వమనిపిస్తోంది. అదే కదా పరంపర అంటే. బంధాలు బంధుత్వాలతోటి తన కూతురు తన దగ్గరే ఉండాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సహజ ధోరణికి ప్రకృతి నియమాలకు విరుద్ధమే అవుతుంది. కడుపులో బిడ్డ పడగానే మహన్వి తల్లితనాన్ని పుణికిపుచ్చుకుంది. మాతృత్వపు మధురిమల గురించి చర్చిస్తోంది. తనతో మునుపటిలా ఉండట్లేదనుకోవడంలో ఏమైనా అర్థముందా? పిల్లలు సుఖంగా ఉండటం కోసం, తమకో జీవితం ఏర్పడటం కోసం, రేపొద్దున తాము లేకపోయినా తమ భాగస్వామి, తమ పిల్లలు, తమ పరంపర చూసుకోవడం కోసమే కదా సమాజంలో ఇన్ని పద్ధతులను పెట్టింది. ఆ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందామంటే ఎలా కుదురుతుంది? బంధాలెప్పుడూ ప్రపంచాన్ని చూపించాలే గాని, అనుబంధాలుగా మిగిలిపోవాలే గాని కట్టి పడేయకూడదు. తల్లో తండ్రో తనని పట్టేసుకొని ఉంటే తనిలా ఉండగలిగేవాడా? మహన్విని తండ్రి ప్రేమతో కట్టేయకూడదు. స్వేచ్ఛగా వదిలెయ్యాలి. ఆమె బాధ్యతను నెరవేర్చనివ్వాలి. ప్రేమ ఎప్పుడూ స్వేచ్ఛను బంధించకూడదు. పెమ్మరాజు ఆలోచనలకు స్పష్టతొచ్చింది. మనసంతా తేలికయ్యింది. కుర్చీలోంచి లేచాడు. చిన్నీ, మేం బయలుదేరతాంరా అన్నాడు. అప్పుడే వెళ్తారా? తండ్రిని హత్తుకొని బుంగమూతి పెట్టింది మహన్వి. 4 రోజుల్లో నిన్ను తీసుకెళ్తాం కదా, బెంగ పెట్టుకోకు సముదాయించాడు పెమ్మరాజు. వాళ్ళ మధ్యనున్న ప్రేమను కల్లారా చూసిన దీక్షిత్కు మహన్వి ఏం చెప్పబోయిందో అర్థమైంది. పరంపర అన కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.